నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అష్టమి తిథి నాడు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ. దుర్గమాసురుణ్ణి వధించి దుర్గాదేవిగా కీలాద్రిపై స్వయంగా శ్రీ అమ్మవారు ఆవిర్భవించిందని తెలిపిన దేవస్థాన పౌరాణికులు చింతలపాటి వెంకటేశ్వర శాస్త్రి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగిస్తున్న విజయవాడ వన్ టౌన్ కాళేశ్వరరావు మార్కెట్లో శ్రీ సత్యనారాయణ స్వామి కూరగాయల చిల్లర వర్తక సంఘం మరియు వర్తక సంఘాల ఐక్యత కమిటీ. పుణ్యభూమిగా ప్రసిద్ధిగాంచిన భారతదేశంలోని ప్రధాన శక్తి క్షేత్రాలలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి క్షేత్రం విశిష్ట. పరమ పావన కృష్ణానది తీరంలో ఇంద్రకీలాద్రి మీద శ్రీ కనకదుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో 9వ రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు అష్టమి తిథి నాడు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. లోక కంటకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించి దుర్గతులను పోగొట్టి దుర్గగా వెలుగొందింది. లోక కంటకుడు దుష్ట రాక్షసుడు అయిన దుర్గమాసురుణ్ణి వధించి దుర్గాదేవిగా కీలాద్రిపై స్వయంగా శ్రీ అమ్మవారు ఆవిర్భవించిందని దేవస్థాన పౌరాణికులు చింతలపాటి వెంకటేశ్వర శాస్త్రి తెలిపారు. విజయవాడ వన్ టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ లో శ్రీ సత్యనారాయణ స్వామి కూరగాయల చిల్లర వర్తక సంఘం మరియు వర్తక సంఘాల ఐక్యత కమిటీ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు ఎంపీ కేసీఆర్ శివనాథ్ కనకదుర్గాదేవి అలంకరణలో కొలువై ఉన్న అమ్మవారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఎంపీ కేశవ శివనాథ్ కు మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం గజమాలతో సత్కరించి సాల్వా కప్పి సన్మానించారు. అనంతరం ఉత్సవ కమిటీ నిర్వాహకులతో కలిసి ఎంపీ కేశవ శివనాథ్ అన్నదానం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిటీ కార్యదర్శి మైలవరపు కృష్ణ, ఉపాధ్యక్షుడు ఆకుల రాజు తదితరులు పాల్గొన్నారు. పుణ్యభూమిగా ప్రసిద్ధిగాంచిన భారతదేశంలోనే ప్రధాన శక్తి క్షేత్రాలలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి క్షేత్రం విశిష్టమైనది, మహిమాన్వితమైనది. పరమ పావన కృష్ణానది తీరంలో ఇంద్రకీలాద్రి మీద శ్రీ కనక దుర్గాదేవి, శ్రీ మల్లేశ్వర స్వామివారు స్వయంగా అవతరించడం విశేషం.
ఇంద్రకీలాద్రిపై ఉన్న ప్రతి శిలను పవిత్రంగా, ప్రతి వృక్షాన్ని కల్ప వృక్షంగా భక్తులు భావిస్తారు. వేద మంత్రాలతో, స్తోత్రాలతో భక్తులు గావించే శ్రీ దుర్గా మల్లేశ్వరుల దివ్య నామస్మరణలతో ఇంద్రకీలాద్రి క్షేత్రం అపర కైలాసంగా వెలుగొందుతుంది. 9వ రోజు అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ అమ్మవారు మహిమను తెలుసుకున్న కీలుడనే యక్షుడు ఘోర తపస్సు చేయగా అతని భక్తిని మెచ్చి శ్రీ అమ్మవారు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమని అడగగా, పరాశక్తి అయిన మీరు నా హృదయంలో శాశ్వతంగా కొలువై ఉండాలని వరం అడగగా, శ్రీ అమ్మవారు కీలుడితో నీపు ఆదిరి రూపంలో ఉండమని, త్వరలోనే ఈ ఆద్రిపై స్వయంభూగా ఆవిర్భవిస్తానని వరమిచ్చి అనుగ్రహించింది. కీలుడు ఆనందభరితుడే ఆదిగా మారగా కొంతకాలానికి దుర్గామాసురుని వధించిన ఆది పరాశక్తి కీలాద్రికి వచ్చి దుర్గాదేవిగా వెలిసింది. విజయవాడ నగరమును పరిపాలిస్తున్న మాధవ వర్మ ధర్మనిరతికి మెచ్చిన దుర్గాదేవి కనక వర్షం కురిపించి శ్రీ కనక దుర్గాదేవిగా కీర్తించబడుతున్నది. ఇంద్రుడు శ్రీ అమ్మవారి దర్శనమునకు మొదటిగా రావటం వలన ఈ పర్వతం ఆనాటి నుండి ఇంద్రకీలాద్రిగా ప్రాచుర్యాన్ని పొందింది. శ్రీ అమ్మవారు కొలువైన ఈ దివ్యమైన క్షేత్రంలో అర్జునికి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించిన పరమేశ్వరుడు శ్రీ మల్లేశ్వర స్వామిగా అవతరించి భక్తులకు కరుణను అనుగ్రహిస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీపీకి ఇవ్వడానికి వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సింగినగర్ లోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు తదితర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తప్పుపట్టారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడాన్ని ప్రశ్నించారు. జగన్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని, కూటమి ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా వెళ్తుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
రాష్ట్ర ఎస్సీ సంఘం పిలుపు మేరకు ఈవేళ జిల్లా స్థాయిలో జిల్లా ఎస్సీ సంఘం అధ్యక్షుడి పిలుపు మేరకు షరతు పిలుపు మేరకు ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఎక్స్ మినిస్టర్ గారు అందరం ఈవేళ ప్రైవేట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు చేయాలని కోరుతూ ఈవేళ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెబుతున్నది ఒకటే మాట, మెడికల్ కాలేజీలు కట్టడం కాదు, వాటిని సక్రమంగా నిర్వహించాలి అని. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయినాయి, సక్రమంగా నడుస్తున్నాయి కదా. దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయినాయి, సక్రమంగా నడుస్తున్నాయా లేదా? నడుస్తున్నాయి కదా. నడుస్తున్నప్పుడు మీరు మాట్లాడుతున్న మాట ఏంటి? బిల్డింగ్లు కట్టగానే సరిపోద్దా? నిర్వహించాలి కదా. మరి నిర్వహించి చూపించారు కదా. ఈ 17 మెడికల్ కాలేజీల అంకురార్పణ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరిగింది కదా. 5 స్టార్ట్ అయినాయి, ఇంకో 5 ఇప్పుడు రెడీగా ఉన్నాయి. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాయకుడు, మా అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న సామాన్య ప్రజానికం పిల్లలు కూడా, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పిల్లలు కూడా మెడికల్ సీట్లు తెచ్చుకోవాలి, డాక్టర్లు అవ్వాలి, వాళ్ళ కళను నిజం చేసుకోవాలి అని చెప్పిన ఒక ఉద్దేశంతో దాదాపుగా 17 మెడికల్ కాలేజీలకి గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో శంకుస్థాపన చేసి దాంట్లో దాదాపుగా 7 పూర్తి చేస్తాం జరిగింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇచ్చే ప్యాకేజీలు తీసుకోని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈరోజు కోట్లాది మంది పేద విద్యార్థులు ఒక కళని వాళ్ళందరి గారు నాశనం చేస్తాం చూస్తున్నారు. ఆంధ్ర ప్రజలందరికీ ఒకటే ఒక విజ్ఞప్తి, ఒక ఎస్సీ కానీ, ఒక ఎస్సీ కానీ, ఒక బీసీ కానీ, ఒక మైనార్టీ కానీ డాక్టర్లు కావద్దని కూటమి ప్రయత్నం చేస్తుంది. దీనికి ఈరోజు మనం అందరూ అర్థం చేసుకోవాలి. 17 కాలేజీలు ఎవరండి కట్టింది? మన భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఒక 5 సంవత్సరాల పాలనలో 17 కాలేజీలు, 5 కాలేజీలు రన్నింగ్లో ఉండి హాస్పిటల్ కూడా రన్ అవుతున్నా అంటే జగనన్న హృదయం అంత పెద్దది. కాబట్టి పేదవాళ్ళ పక్షంగా ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగనన్నే. మైనార్టీలకి కేవలం నష్టం పరిచే కార్యక్రమం చేస్తుంది కూటమి ప్రభుత్వం. చూడండి, ఒక హాస్పిటల్ వస్తే ఎంతమంది డాక్టర్స్ అవుతారు 5 సంవత్సరాల్లో? ఇంకొకటి, వీళ్ళు ఇచ్చింది 33 సంవత్సరాలు కాదు, 33 + 33 66 సంవత్సరాలు ప్రైవేట్ వ్యవస్థగా అమ్మేస్తున్నారు. గతంలో సిద్ధం సభలో చెప్పారు, వీళ్ళ పాలన వస్తే తినుకో దాచుకో పంచుకొని, అదే దాంట్లో వీళ్ళు నడుస్తున్నారు. జగనన్న ముందు చూపుదని చెప్పారు, వీళ్ళు వస్తే అరాచకాలు అవుతాయి, వీళ్ళు వస్తే పేదవాడికి ఏమీ ఉండదు అనేది ముందు చూపుదని చూశారు. ఇప్పుడుకైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఎన్టీఆర్ జిల్లాలో ఎస్సీసీల ఆధ్వర్యంలో, అలాగే నియోజకవర్గాల్లో ఎస్సీసీలకు సంబంధించినటువంటి లీడర్లు అందరూ కూడా కలిసి ఈరోజు ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలని ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేయాలి అని చెప్పని ఆలోచనని విరమించుకోవాలి అని చెప్పని ఈరోజు మేమందరం కూడా జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఇతర పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది చేతకాని ప్రభుత్వం. ఇది ప్రజల యొక్క ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏ రకంగా మెడికల్ కాలేజీలని ప్రైవేటైజేషన్ చేయాలి అని చెప్పని, ఏ రకంగా వైద్య విద్యని సామాన్యులకి, పేదలకి, బడుగు బలహీన వర్గాల వారికి, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకి ఏ రకంగా దూరం చేయాలి, ఏ రకంగా తనకు సంబంధించినటువంటి వారికి ఆస్తిని కూడబెట్టాలి అని చెప్పని, సంపద కూడబెట్టాలి అని చెప్పనే ఆలోచనలో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఏదైతే పీపీపీ మూడ్లో మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయటానికి కూటమి నాయకులు కుట్ర పూనుతున్నారో ఆ కుట్రని ఈరోజు
మా నాయకులు, మా పెద్దలు, మా జిల్లా అధ్యక్షులు మా దేవినేని అవినాష్ గారు కానీ, అలాగే మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానీ, అలాగే మా విష్ణు గారు, అలాగే మా జగన్మోహన్ రావు గారు, మా డాక్టర్ గారు, అలాగే మా పార్టీ నాయకులు, పెద్దలు, కార్యకర్తలు, మా కార్పొరేటర్లు అందరం ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియచేయడానికి రావడం జరిగింది. ఎంత దారుణమైన పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెలకొంటున్నాయో ప్రజలు గమనించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి ప్రైవేటీకరణ చేస్తున్నారు, ప్రతి ఒక్కటి ప్రజలకు దూరం చేస్తున్నారు. ఈరోజు 17 మెడికల్ కాలేజీలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు అని అంటే, గతంలోన ఇదే తెలుగుదేశం పార్టీ నుంచి ఇదే చంద్రబాబు నాయుడు 4 మెడికల్ కాలేజీలు తేడానికి ప్రయత్నం చేస్తే ఆయన వల్ల కాల, ఆయనకి చేత కాలేదు. 5 ఏళ్ల పాలనలో 2014 నుంచి 19లోన 4 మెడికల్ కాలేజీలు తేవడం ఆయనకి చేత కాలేదు. దుర్గమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని శ్రీదేవి ధర్మ ప్రచార పరిషత్ నిర్వాహకులు బచ్చుల మురళీకృష్ణ అన్నారు. అమ్మవారి దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ప్రీత్యార్థం కుంకుమార్చనలు నిర్వహించడం జరిగిందని అన్నారు. మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం బావాజీపేట 4వ లైన్లో శ్రీదేవి ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నేడు అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బచ్చు మురళీకృష్ణ మాట్లాడుతూ గత 22 ఏళ్లుగా తమ సంఘం ఆధ్వర్యంలో వైభవపేతంగా అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. నేడు అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న సందర్భంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించామని, పెద్ద ఎత్తున మహిళలు కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగిందని అన్నారు. అమ్మవారి పూజా కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరారు. ఇరవై 22 సంవత్సరాల నుండి బావాజీపేట 4వ లైన్లో శ్రీ దేవి ధర్మ ప్రచార పరిషత్ అనే సంస్థను స్థాపిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మన యొక్క భారతీయ సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా విజయవాడను కాపాడుతున్నటువంటి దుర్గమ్మ తల్లి దేవి నవరాత్రులు ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం 22వ సంవత్సరం ఈరోజు అమ్మవారు దుర్గమ్మ తల్లిగా అలంకరించుకుని ఉన్నారు. దాని సందర్భంగా ఈ సామూహిక కుంకుమ పూజలు సుమారు 150-200 మంది అంతా కూడా ఎర్రచీరలు కట్టుకుని కుంకుమ పూజల్లో పాల్గొనడం జరిగింది. నిన్న వచ్చేసి జన్మ నక్షత్రం మూల నక్షత్రం రోజున బాల సుహాసినులు చిన్న పిల్లల పూజ జరగడం జరిగింది. అలాగే రేపు మహిషాసుర మర్దినికి అమ్మవారికి పులిహోరని రాశిగా పోసి అలాగే అన్నదాన సంతర్పణ కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి 50 మంది భక్తులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిగా మీ మీడియా ద్వారా తెలియజేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి ఎలాంటి నిధులు కేటాయించారో స్పష్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ డిమాండ్ చేశారు. ఇంద్రకీలాద్రి, భవానీ ఐలాండ్ ప్రాంతాలను అనుసంధానం చేసి రోప్ ఏర్పాటు చేయడం వల్ల టూరిజం అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని, ఆ దిశగా ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. అరాకొర అభివృద్ధి చర్యలు ప్రకటించడం సరికాదన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం కనకదుర్గమ్మ నామకరణాన్ని రైల్వే బోగికి నామకరణం చేసే ఆలోచన ముఖ్యమంత్రి ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తారు. విజయవాడ ఉత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని ఆయన కోరారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మూల నక్షత్రం రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారి దంపతులతో అమ్మవారి దర్శనం చేసుకున్న వార్తలు చూసాం. సంతోషం. హరాహర అభివృద్ధి కార్యక్రమాలు వారు ప్రకటించడం, అమ్మవారి గుడి ఖ్యాతిని పెంచమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి సవినీయంగా మనం చేస్తా ఉన్నాం. అయ్యా, చాలా రైళ్లు విజయవాడ నుంచి రాకపోకలు జరుగుతూ ఉన్నాయి. ఏదైనా ఒక ట్రైన్కి కనకదుర్గమ్మ ఎక్స్ప్రెస్, ఇంద్రకీలాద్రి ఎక్స్ప్రెస్ నుంచి పెట్టాలని చెప్పి ఎంతో కాలం నుండి భక్తులు డిమాండ్ చేస్తున్న విషయం, మీరు ఎందుకు కోతవేడు దూరంలో అమ్మవారి గుడి రోజు ఇంటికాడి నుంచి మీకు అమ్మవారి గుడి కనపడతా ఉంటుంది, మీకు ఎందుకు ఆలోచన రావట్లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. తిరుపతికి తిరుమల ఎక్స్ప్రెస్ ఉంది, శేషాద్రి ఎక్స్ప్రెస్ ఉంది, సింహాచలం కొండకి సింహాద్రి ఎక్స్ప్రెస్ ఉంది, షిరిడీకి షిరిడీ ఎక్స్ప్రెస్ ఉంది, కాశీకి వారణాసి ఎక్స్ప్రెస్ ఉంది. రకరకాల ఎక్స్ప్రెస్లు అన్ని పుణ్యక్షేత్రాలకు ఉంటే
మేము 26 కోట్లతో ఆ యాగశాల ఈ యాగశాల చేశామని చెప్తా ఉన్నారు. అలాగే బీహార్లో కొత్త ట్రైన్లు 7 ప్రకటించారు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని. అదే గౌరవ ముఖ్యమంత్రి గారు శాశ్వతంగా భక్తుల మనోభావాల్ని గౌరవించేలాగా భక్తుల డిమాండ్ని రోజు కనకదుర్గమ్మ ఎక్స్ప్రెస్ అంటే ఎంతమంది భక్తులు నిరాజనాలు అందుకుంటాయి, ఆ దిశగా ఆలోచన చేస్తే బాగుంటుంది. అలాగే కనకదుర్గమ్మ గుడికి వెనక పక్క కొమ్మడిపాలెం సైడ్ నుంచి మరలా 1 టౌన్కి రావడానికి ఫ్లైఓవర్ ఎక్కకుండా రావడానికి మీరు ఏదైతే ఫ్లైఓవర్ నిర్మించారో ఆ ఫ్లైఓవర్ అమ్మవారి గుడి దగ్గరకు వచ్చేటప్పటికి ప్రజలు నరకం అనిపిస్తూ ఉన్నారు. దాన్ని మళ్ళీ రీడిజైన్ చేయాలి కదా, దాని గురించి ఆలోచన చేయాలి కదా. ఆ ఫ్లైఓవర్ ఏం ఉపయోగపడతలేదు కదా. బయట నుంచి వెళ్ళే వాళ్ళకి బయటకు ఉపయోగపడుతుంది తప్ప లోకల్ నుంచి లోకల్కి వెళ్ళేవాళ్ళు నరకయాత్ర అనుకుంటున్న విషయం మీకెందుకు తెలియదని చెప్పి సవినీయంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దసరా సందర్భంగా దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ప్రతి ఏటా సేవా తత్వ ప్రభావంతో అనంత్ డైమండ్స్ అన్న ప్రసాదాలు అందించడం సంతోషకరమని ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వ్యాఖ్యానించారు. తోటి వారికి సాయం చేయాలన్న సదుద్దేశంతో అనంత్ డైమండ్స్ మెడికల్ క్యాంపులు, ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అమ్మవారి ఆశీస్సులతో వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగాలని ఆకాంక్షించారు. అనంత్ డైమండ్ సంస్థ ఆధ్వర్యంలో బందరూరులో దుర్గమ్మ భక్తులకు ప్రసాదాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జాస్తి అనంత్ పద్మశేఖర్ సతీమణితో కలిసి స్వయంగా భక్తులకు ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా దసరా సందర్భంగా భక్తులకు తమ వంతుగా ప్రసాదాలను పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే రీతిలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా ప్రతి దసరా పండుగ సందర్భంగా 10 రోజుల పాటు అమ్మవారి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తూ వస్తున్నామని, ఇది మా సంస్థకు ఒక ఆనవాయితీలాగా మారిందని అన్నారు. అంతేకాక దసరా మాత్రమే కాకుండా ఇతర హిందూ పండుగల సందర్భంగా కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. హిందూ సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ముందు తరాలకు పరిచయం కావాలన్నదే మా ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ తరహా కార్యక్రమాల ద్వారా భక్తి భావన పెంపొందించాలన్న ఆశయంతో ముందుకు సాగుతున్నామని వారు వివరించారు. స్త్రీ శక్తి ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కల్పించిన మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కానివ్వండి, లేదా ప్రజాస్వామ్య పద్ధతిలో చక్కగా సర్వస్వతంత్రంగా ప్రతి వ్యక్తి జీవిస్తున్న సందర్భంలో ప్రజాస్వామ్యం కొత్తగా వచ్చింది మాకు అనే భావంతో అనేక మంది వచ్చి దాన్ని ఎంతో జయప్రదం చేస్తూ ఉన్నారు. ఇక్కడ అనంత డైమండ్స్ నిత్యం సర్వీస్ యాక్టివిటీ చేస్తూ అనేక పర్యాలు, అది వినాయక చవితి కావచ్చు, లేకపోతే కనకదుర్గమ్మ దసరా మహోత్సవాలు కావచ్చు, దీపావళి కావచ్చు, భక్తితో భక్తి శ్రద్ధలతో ఈ పలహారాల పంపిణీ కానివ్వండి, ఆ దేవుని ఊరేగింపులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎంతో భక్తిగా చేస్తూ దాంతోపాటు ఉచిత హోమియో క్లినిక్ ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వాళ్ళు ఎవరైతే వ్యాధితో ఉన్నవారో దాన్ని క్యూర్ చేసుకోవడానికి ఒక మంచి డాక్టర్ని ఏర్పాటు చేసి అనంత డైమండ్స్ కింద అక్కడ ఉచిత హోమియో క్లినిక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. అంటే ఈరోజు మనం ఏ మెడిసిన్ వాడినా కూడా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, హోమియో మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్ ఉండదు అని నేను ఫస్ట్ నుంచి నేను అది ఫాలో అవుతాను. అట్లాగే మాకు మంచి సర్వీస్ మోటోతో ఉన్న డాక్టర్ గారు కూడా, అంటే హోమియో రీసెర్చ్ సెంటర్లో పనిచేసిన ఆవిడ, ఎండి హోమియో చేసిన ఆవిడ, చాలా చక్కటి సర్వీస్ ఇస్తున్నారు. అంటే హోమియో ఏంటంటే దీర్ఘకాలిక వ్యాధులకి బాగా పనిచేస్తుంది. అంటే మంచి, అంటే లేడీస్కి, తర్వాత ఏజ్తో వచ్చే సమస్యలకి, పిల్లలకి మంచి రెమెడీస్ ఉంటాయి. అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. డెఫినెట్గా అంటే క్యూర్ చేస్తుంది. హోమియో మెడిసిన్ ఏంటంటే క్యూర్ చేస్తుంది, సప్రెస్ చేయదు. దాంతో చాలా మంచి సర్వీస్ అందుతుంది. ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వచ్చి మంచి సర్వీస్ పొందుతున్నారు. అంటే సమాజానికి మనం ఏమి ఇవ్వగలమనే దాంట్లో ఇది నాకు మంచి సర్వీస్ అనిపించి దీన్ని నేను ఆచరించడం జరుగుతుంది. అందరూ దీన్ని వినియోగించుకుంటే, అవసరం ఉన్న వాళ్ళకి అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని నా విజ్ఞప్తి, నా కోరిక కూడా అది. థ్యాంక్ యూ. క్యాపిటల్ హాస్పిటల్స్ 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని డెంటల్ విభాగంతో పాటు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు.
ఈ హాస్పిటల్ యాజమాన్యం సేవా దృక్పథంతో పలు సేవా కార్యక్రమాలు చేశారని తెలిపారు. త్వరలో మరిన్ని విభాగాలతో ఈ హాస్పిటల్ దినదిన అభివృద్ధి కావాలని ఆయన ఆకాంక్షించారు. క్యాపిటల్ హాస్పిటల్స్ 8వ వార్షికోత్సవం సందర్భంగా న్యూ సిటీ బ్లడ్ బ్యాంక్ వారి సౌజన్యంతో హాస్పిటల్ ప్రాంగణంలో మెగా రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ పాల్గొని డెంటల్ విభాగం సర్జరీని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బోడే ప్రసాద్ మాట్లాడుతూ క్యాపిటల్ హాస్పిటల్స్ 8వ వార్షికోత్సవం సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యాన్ని సిబ్బందిని ఆయన అభినందించారు. అలాగే వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారన్నారు. రక్తదాన శిబిరంతో పాటు డెంటల్ విభాగం కూడా ప్రారంభించారని తెలియజేశారు. వైద్య వృత్తితో పాటు సేవా దృక్పథంతో ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. త్వరలోనే కంటి విభాగానికి సంబంధించిన పరికరాలను కూడా ఇక్కడ ప్రారంభిస్తారని తెలియజేశారు. త్వరలోనే అన్ని విభాగాలకు సంబంధించిన పరికరాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. పేదలకు ఉపయోగపడే ఎన్టీఆర్ వైద్య సేవలు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. క్యాపిటల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మనే హరీష్ మాట్లాడుతూ తమ హాస్పిటల్ 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చేతుల మీదుగా డెంటల్ విభాగం కూడా ప్రారంభించామని ఆయన తెలియజేశారు. వార్షికోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. పెనమలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో తమ హాస్పిటల్ నందు ఎన్టీఆర్ వైద్య సేవలతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద కూడా చికిత్స చేస్తామని తెలిపారు. త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి మరిన్ని సేవా సదుపాయాలు కల్పిస్తామని ఆయన వెల్లడించారు. ఈరోజు 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని వార్షికోత్సవం జరుపుకుంటా ఉన్న క్యాపిటల్ హాస్పిటల్ యాజమాన్యానికి అలాగే సిబ్బందికి వార్షికోత్సవ శుభాకాంక్షలు. గత 8 సంవత్సరాల నుంచి ఎంతోమందికి వైద్య సేవలు అలాగే ఈ సందర్భంగా వార్షికోత్సవ సందర్భంగా 100 మంది ఈ రోజున ఇక్కడ రక్తదాన శిబిర కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వ్యాపార రంగంతో పాటు సేవా రంగంలో కూడా క్యాపిటల్ హాస్పిటల్ యాజమాన్యం ఎక్కడా కూడా రాజీ పడకుండా అటు ఆరోగ్యశ్రీ సేవలు ఇట్లాగే ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ ఉన్నారు. క్యాపిటల్ హాస్పిటల్ 8వ వార్షికోత్సవం 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం ఈరోజు. ఆ సందర్భంగా కొత్త డిపార్ట్మెంట్ డెంటల్ డిపార్ట్మెంట్ని ఈరోజే మన ఎమ్మెల్యే గారు బోడే ప్రసాద్ గారి హస్తాలతో ప్రారంభించబడింది. దీంతోపాటు ఈ 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ప్రతి సంవత్సరం మేము నిర్వహిస్తున్నట్లే రక్తదాన శిబిరం మెగా రక్తదాన శిబిరం ఇవాళ నిర్వహిస్తున్నాం. ఆల్రెడీ 123 మంది ఎన్రోల్ అయ్యారు. ఇక్కడ ఇంకా సాయంత్రానికి ఇంకా పెరగచ్చు. పెనమలూరు నియోజకవర్గం చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసేదంటే ఎన్టీఆర్ వైద్య సేవతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మ్యాక్సిమం అంటే మనకు అవకాశం ఉన్నంత వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మన ప్రీతం నాయకులు ఇక్కడ బోడే ప్రసాద్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి ద్వారా కానీ మేము ఎంతోమందికి సేవ చేయగలిగామంటే అది పూర్తిగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ సహకారంతో చేయగలుగుతున్నాం. ముందు కూడా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని మా దగ్గర ఉన్న అన్ని డిపార్ట్మెంట్ సర్వీసెస్ ఉపయోగించుకోవాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. గత 21 ఏళ్లుగా తమ కమిటీ ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటూ వస్తున్నామని శ్రీదేవి ధర్మ ప్రచార పరిషత్ అధ్యక్షురాలు బచ్చు మాధవి మురళీకృష్ణ తెలిపారు. ఉత్సవాలలో భాగంగా 1వ తారీఖున మహిషాసుర మర్దిని దేవి అలంకారం రోజు భక్తుల కోసం పెద్ద ఎత్తున అన్న వితరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. దుర్గమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆమె ఆకాంక్షించారు. బావాజీపేట 4వ లైన్లో శ్రీదేవి ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం రోజు నాడు బాల సుహాసిని పూజ కార్యక్రమాన్ని వైభవపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరిషత్ అధ్యక్షురాలు బచ్చు మాధవి మురళీకృష్ణ మాట్లాడుతూ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మను ఏ విధంగా అయితే ఈ శరన్నవరాత్రి రోజులు అలంకరించి పూజిస్తారో అదే రీతిలో తాము కూడా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని చెప్పారు. గత 20 ఏళ్లుగా అందరి సహకారంతో వేడుకలు ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తున్నామని, అదే రీతిలో ఏడాది కూడా మరింత ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరి సహకారంతో ఈ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించగలుగుతున్నామని వారు తెలిపారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు. ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 1వ తేదీన మహిషాసుర మర్దినీదేవి అలంకారం రోజు భక్తుల కోసం పెద్ద ఎత్తున అన్న వితరణ నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. దుర్గమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆమె ఆకాంక్షించారు.
నేను శ్రీదేవి ధర్మ ప్రచార పరిషత్తు అనే పేరుతోటి గత 21 సంవత్సరం నుండి అమ్మవారి ఉత్సవాలు బావాజీపేట 4వ లైన్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడాను 22వ సంవత్సరం అమ్మవారి ఉత్సవాలు చాలా సంతోషంగా మేము జరుపుకుంటున్నాము. పైన అమ్మవారు కనకదుర్గ అమ్మవారి గుడిలో ఏ విధంగా అయితే చేస్తారో ఇక్కడ కూడా మేము అలాగే చేయటం జరుగుతుంది. అక్కడ ఏ అలంకారాలు అయితే అమ్మవారిని అలంకరిస్తారో ఇక్కడ కూడా అలాగే అలంకారాలతో మేము అలంకరించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే చిన్నపిల్లలు బాల సుహాసినీలు ఈ రోజున అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం. చిన్నపిల్లలు వాళ్ళకి చదువు కానివ్వండి, బుద్ధి కానివ్వండి, వ్యక్తిత్వం ప్రతిదీ కూడాను అమ్మదయ్య వాళ్ళ మీద ఉండాలని చెప్పని ఈ రోజున బాలసుహాసిని పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే రేపు ఉదయం దుర్గాష్టమి అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు దాదాపుగా 150-200 మంది మహిళలతోటి మేము పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడెక్కడి నుంచో కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది. అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కొంగు చాపి అమ్మవారిని కోరికలు కోరతారు. అలాగే వచ్చి ఆ కోరిక తీరిందమ్మా అని చెప్పని మొక్కులు కూడా తీర్చుకుంటారండి. ఇక్కడ అమ్మ అంత ప్రసిద్ధి చెందారు ఇక్కడ. అందుకని చెప్పి ఇలా 1వ తారీఖున మహిషాసురమర్దిని అమ్మవారు రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. శాస్త్రోక్తంగా ప్రతి ఒక్కటి కూడాను మాకు తెలియకపోయినా పెద్దలను అడిగి మేము తెలుసుకొని కూడా ప్రతి ఒక్కటి కూడా మేము అమ్మవారికి భక్తి శ్రద్ధలతో మేము చేయడం జరుగుతుంది. నాకు ఇక్కడ 10 చేతులండి. ఎలాగనంటే నాకు పిల్లలు చాలామంది చిన్నపిల్లలు ఆడపిల్లలు ప్రతి ఒక్కరూ కూడా నాకు 10 చేతుల్లాగా నాకు పనిచేసి పెడతారు. ఇదంతా కూడా నేను చేయగలుగుతున్నాను అంటే పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, లేకపోతే నగర పెద్దలు కానివ్వండి, ప్రతి ఒక్కరు నాకు సహకరిస్తున్నారు. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై దుర్గా భవాని. విజయవాడ 1 టౌన్ ఇస్లాంపేటలో రాయల్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా నిన్న మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారిని సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ వాతావరణం అమ్మవారి నామస్మరణతో మారుమోగింది. సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకోగా ముఖ్యంగా దేవి నృత్య రూపకం ప్రేక్షకులను ఆలోచింపజేసింది. భక్తి కళల సమ్మేళనంగా ఈ కార్యక్రమాలు జరిగాయి. చిన్నారుల ప్రతిభకు పెద్దల నుండి అభినందనలు వెల్లువెత్తాయి. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారి జ్యోతి, క్యాటరింగ్ రవి, శ్రీను, నూరి, శేఖర్ తదితరులు హాజరయ్యారు.
విజయవాడ మణిహారమైన గాంధీ హిల్ మరింత ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంటుంది. అక్టోబర్ 2న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా కొండపై జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్రలతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ అక్కడి పనులను పర్యవేక్షించారు. పర్యాటకులకు సౌకర్యవంతంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దే దిశగా ఆధునిక సదుపాయాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కొండపైకి వెళ్లే రోడ్డు విస్తరణ, లిఫ్ట్ నిర్మాణం, రైల్వే ట్రాక్ అభివృద్ధి, పార్కు సౌకర్యాల వంటి పనుల పురోగతిని ఎంపీ సమీక్షించారు. సౌకర్యాలు పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని అధికారులకు ఆయన సూచించారు. గాంధీ స్మారక స్తూపం పరిసర ప్రాంతాలను శుభ్రంగా, అందంగా తీర్చిదిద్దే పనులు జరుగుతున్నాయని ఎంపీ వెల్లడించారు. హరితవన కార్యక్రమాలు, లైటింగ్ ఏర్పాట్లతో గాంధీ హిల్ కు కొత్త కళ రానుందని చెప్పారు. ఇది కేవలం పర్యాటక స్థలం మాత్రమే కాదు, సాంస్కృతిక కార్యకలాపాలకు కూడా వేదిక కావాలని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. అభివృద్ధి పనులను తక్షణమే పూర్తి చేయాలని అధికారులకు సూచించిన ఎంపీ ముఖ్యమంత్రి పర్యటనలో గాంధీ హిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవాలని ఆదేశించారు. గాంధీ హిల్ అభివృద్ధి పనులు విజయవాడ గౌరవానికి ప్రతీకగా ఉండాలి, నగర ప్రజలందరికీ గర్వకారణంగా మారేలాగా తీర్చిదిద్దుతున్నట్లుగా ఎంపీ స్పష్టం చేశారు. సమాజంలో ఉత్తమ పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పాదసారథి చెప్పారు. స్వర్ణాంధ్ర 2047కు ప్రపంచంలో భారతదేశం నెంబర్ 1 లాగా ఉండేలాగా విద్యార్థులను టీచర్లు సన్నద్ధం చేయాలని పేర్కొన్నారు. నగరంలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో మెగా డిఎస్సి 2025 సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ విజయోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొలుసు పార్థసారథి హాజరయ్యారు. సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో డిఎస్సి అంటే అందరి ద్రాక్ష పండులాగా ఉండేదని, దానిని అందేలాగా చేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు. మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో 16,000 టీచర్ పోస్టులను సకాలంలో పారదర్శకంగా భర్తీ చేశారని అన్నారు. ఇందులో ఎక్కువగా ఎంపికైన వారు పేద కుటుంబాల నుంచి వచ్చిన వారే ఉంటారని నేను భావిస్తున్నానని అన్నారు. డిఎస్సిలో ఉద్యోగం సాధించిన వారు ఎంతో బాధ్యతంగా ప్రభుత్వ స్కూల్స్ కు వచ్చే పేద విద్యార్థుల పిల్లలకు గుర్తుండే విధంగా విద్యాబుద్ధులు నేర్పించవలసిన ఆవశ్యకత ఉందన్నారు. స్కూల్లో పాఠాలు నేర్పించడం ఎంతో కష్టసాధ్యమైన విషయం అని, పాఠాలు చెప్పే వ్యక్తి కంటే విద్యార్థుల బ్రెయిన్స్ 10 రెట్లు ఎక్కువగా పనిచేస్తాయని ఆయన తెలిపారు. అలాంటి పిల్లలను సక్రమైన దారిలో పెట్టి విద్యాబుద్ధులు నేర్పించవలసిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుందన్నారు. స్వర్ణాంధ్ర 2047కు ప్రపంచంలో భారతదేశం నెంబర్ 1 లాగా ఉండేలాగా విద్యార్థులను టీచర్లు సన్నద్ధం చేయాలని పేర్కొన్నారు. ఒకప్పుడు టీచర్ అంటే ఒక విధమైన భయం, గౌరవం ఉండేదని, నేడు టీచర్లు అంటే పరిస్థితి ఎలా ఉందో మనం అందరం చూస్తూనే ఉన్నామన్నారు. ఉపాధ్యాయ వృత్తి పట్ల ఉన్న గౌరవం విద్యార్థులు కొంత తగ్గిందని, ఇది సమాజానికి ఆరోగ్యకరం కాదని అన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధ్యాపకులపై ఉందని తెలిపారు. అమరావతి నగరాన్ని అమెరికాలో సిలికాన్ వ్యాలీ లాగా, క్వాంటమ్ వ్యాలీ లాగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు బాధ్యత తీసుకొని విద్యార్థులకు పాఠాలు నేర్పించడంలో సఫలీకృతం కావాలని కోరారు. మెగా డిఎస్సిలో 50% ఉద్యోగాలు సాధించడంలో ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ కృషి అనితర సాధ్యమని అన్నారు. లాభాపేక్ష లేకుండా ఈ సంస్థను నిర్వహించడం చాలా గొప్ప విషయమని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ మాకు శేషావళి మాట్లాడుతూ రాష్ట్రంలో మెగా డిఎస్సిలో 50% కంటే పైన ఉద్యోగాలు సాధించడం మా సంస్థ పుర అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. అంతేకాకుండా మా సంస్థ నుంచి రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం మా సంస్థకు గర్వకారణమని తెలిపారు. ఎన్నో రాష్ట్ర స్థాయి ర్యాంకులను సొంతం చేసుకొని మా సంస్థ గౌరవాన్ని, ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు కాపాడారని అన్నారు.
డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన 16,500 సుమారు యువకులకి జీవితంలో అతి సంతోషకరమైన ఘట్టంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్లాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచనకి ఇవన్నీ కూడా తొలిమెట్టు అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. గత 5 సంవత్సరాలు విద్యాశాఖకి పై మెరుగులు అద్దటానికి ప్రయత్నం చేశారు తప్పితే విద్యాశాఖ మౌలికమైన అవసరాలు ఏమిటి, టీచర్స్ స్టూడెంట్ రేషియో ఏ విధంగా ఉండాలి, పాఠాలు చెప్పడానికి కావాల్సిన వనరులు ఏమిటి, ఇటువంటి అన్నీ లేకోకుండా కేవలం మేము రంగులు వేసాము లేకపోతే బిల్డింగ్లు కట్టాము అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ అది కూడా పూర్తి చేయకోకుండా దాదాపు 7-8 కోట్ల రూపాయల పనుల్ని నిరుపయోగం చేసి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయింది గత ప్రభుత్వం. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో విద్యాభివృద్ధి చేయాలి, ప్రతి ఒక్కరికి కూడా కేవలం విద్యే కాకుండా నైపుణ్యాన్ని కూడా నేర్పించాలి. మెగా డిఎస్సిలో అత్యధిక పోస్టులు మా ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ సాధించడం మాకు ఎంతో అభినందనీకరం. డిఎస్సిలో ఏ విద్యార్థి అయినా ఎస్ఎన్ఎస్ బుక్ లేదేమో ప్రతి విద్యార్థి దగ్గర ఉంటుంది. డిఎస్సిలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినాక 16వ ఆగస్టులో 50% అబోవ్ ఎస్ఎన్ఎస్ సాధించడం మా గర్వకారణం అని చెప్పుకుంటూ తీసుకుంటున్నాం. ఏర్పేడు శ్రీ వ్యాసాశ్రమ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన విజయవాడ నగరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు శ్రీ వ్యాసాశ్రమ ప్రతినిధి అసంగ నందగిరి స్వామి తెలిపారు. ఈ ఉత్సవాలకు శ్రీ వ్యాసాశ్రమ వ్యాస పీఠాధిపతులు పరిపూర్ణ నందగిరి స్వామీజీ విచ్చేసి భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు. ఆటోనగర్లోని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీ వ్యాసాశ్రమ శతాబ్ది ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీ వ్యాసాశ్రమం ప్రతినిధి అసంగానందగిరి స్వామి మాట్లాడుతూ అక్టోబర్ నెల 11వ తేదీన బెన్ సర్కిల్ సమీపంలోని ఎస్వీఎస్ కళ్యాణ మండపంలో ప్రత్యేక సమావేశం జరుగుతుందని తెలియజేశారు. ఈ సమావేశానికి మాజీ ఎంపీ గోగరాజు గంగరాజు, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు కొమారెడ్డి బ్రహ్మానందరెడ్డి, అక్కినేని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అక్కినేని మణి తదితరులు విచ్చేస్తున్నారని వివరించారు. ఈ సమావేశంలో శ్రీ వ్యాసాశ్రమ వ్యాస పీఠాధిపతులు పరిపూర్ణానందగిరి స్వామీజీ పాల్గొని విజయవాడ వాసులను ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేయనున్నారని తెలిపారు. 1926వ సంవత్సరంలో తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో శ్రీ వ్యాసాశ్రమాన్ని మలయాళ స్వామీజీ నెలకొల్పారని చెప్పారు. తమ శ్రీ వ్యాసాశ్రమం ఆధ్వర్యంలో వేలాది మందికి ఆత్మజ్ఞానాన్ని అందజేయడంతో పాటు పేద విద్యార్థులకు విద్యాదానం చేయడం జరిగిందన్నారు. హిందూ ధర్మం వ్యాప్తికి కృషి చేస్తున్నామని అన్నారు. 2026వ సంవత్సరం ఫిబ్రవరి 20 నుంచి వారం రోజుల పాటు తిరుపతి జిల్లా ఏర్పేడులో శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సమావేశాలను ఏర్పాటు చేసి భక్తులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నామని వివరించారు. విలేకరుల సమావేశంలో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కొమారెడ్డి బ్రహ్మానందరెడ్డి, జి మురళీమోహన్, సుధాకర్, మనోహర్ పాల్గొన్నారు. మహర్షి సద్గురు శ్రీ మలయాళ స్వాముల వారు కేరళ రాష్ట్రంలో జన్మించి 18 సంవత్సరాల వయసులో ఇల్లు విడిచి భారతదేశం అంతటా కూడా పర్యటన చేసి ఆ తర్వాత తిరుమల కొండపైన ఉన్నటువంటి గోగర్భం అనేటువంటి పుణ్యక్షేత్రంలో సుమారు 12.5 సంవత్సరాలు తపస్సు చేసి భగవత్ సాక్షాత్కారాన్ని పొందారు. ఆ తరువాత 1926వ సంవత్సరంలో చిత్తూరు జిల్లాలో తిరుపతి శ్రీకాళహస్తి మధ్యన ఉన్నటువంటి ఏర్పేడు అనేటువంటి ప్రదేశంలో శ్రీ వ్యాసాశ్రమాన్ని 1926వ సంవత్సరంలో స్థాపించారు. జాతి వర్గ కుల భేదాలు లేకుండా అందరికీ ఎవరికైతే భక్తి శ్రద్ధ ఉందో అటువంటి వారందరూ కూడా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు అని చెప్పి అందరికీ అవకాశం ఇచ్చి, అలాగే అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఓంకార సత్రయాగాలు, సనాతన వేదాంత జ్ఞాన సభలు, చాతుర్మాస మహావ్రతాలు, అలాగే ముక్తి సోపాన యజ్ఞాలు, అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా ఆత్మజ్ఞానాన్ని అందించారన్నమాట. అటు ఆంధ్ర రాష్ట్రంలో, అలాగే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మొదలగు అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా
వారి ద్వారా చక్కగా ఆత్మజ్ఞానాన్ని అందుకుని అనేక గీతా సమాజాలు, గీతా మందిరాలు, ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని మరి ఆత్మజ్ఞానాన్ని పొంది ఎంతోమంది ఆత్మలాభాన్ని పొందారన్నమాట. అలాగే ఆశ్రమంలో అనేక మంది పేద పిల్లలకి 4th నుంచి చక్కగా డిగ్రీ వరకు కొన్ని వందలు వేల మందికి చక్కగా ఫ్రీగా ఉచిత భోజన సౌకర్యాలతో పాటు వారు చక్కగా చదువు చెప్పించడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయటం జరిగిందనమాట. ఆశ్రమంలో ఒక గోశాల ఉంటుంది. అలాగే ఈ విధంగా ఆశ్రమం ద్వారా మరి అనేక సేవా కార్యక్రమాలు సమాజానికి అందాయి అన్నమాట. ఈ మధ్యనే ఘంటసాల దగ్గర ఉన్నటువంటి తాడేపల్లి లో మలయాళ స్వామి పెద్దాశ్రమం అనేటువంటి బ్రాంచ్లో 10 రోజుల పాటు కంటిన్యూగా మెగా ఐ క్యాంప్ జరిగిందనమాట. సత్యనారాయణపురంలోని శ్రీ దుర్గా భవానీ సమేత నీలకంఠేశ్వర పీఠంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి ఏ అలంకారం అయితే చేస్తున్నారో అదే అలంకారంతో మూలా నక్షత్రం నాడు అమ్మవారు దర్శనమిచ్చారు. ఇక్కడ కూడా ఉత్సవాలు అదే రీతిలో నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. చండీ హోమం, కుంకుమ పూజలు, లలిత పారాయణాలతో ఈ ఉత్సవాలు జరుగుతున్నట్లు చెప్పారు. మూలా నక్షత్రం సందర్భంగా చిన్నారులతో ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నారులకు పుస్తకాలు పంపిణీ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అష్టమి తిథి నాడు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ. దుర్గమాసురుణ్ణి వధించి దుర్గాదేవిగా కీలాద్రిపై స్వయంగా శ్రీ అమ్మవారు ఆవిర్భవించిందని తెలిపిన దేవస్థాన పౌరాణికులు చింతలపాటి వెంకటేశ్వర శాస్త్రి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగిస్తున్న విజయవాడ 1 టౌన్ కాళేశ్వరరావు మార్కెట్లో శ్రీ సత్యనారాయణ స్వామి కూరగాయల చిల్లర వర్తక సంఘం మరియు వర్తక సంఘాల ఐక్యత కమిటీ. పుణ్యభూమిగా ప్రసిద్ధిగాంచిన భారతదేశంలోని ప్రధాన శక్తి క్షేత్రాలలో విజయవాడలోని ఇంద్రకీలాద్రి క్షేత్రం విశిష్ట. పరమ పావన కృష్ణానది తీరంలో ఇంద్రకీలాద్రి మీద శ్రీ కనకదుర్గాదేవి. ఇది ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ది న్యూస్.